తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు గ్రామాన కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ వార్ సాయిలు, మిర్జాపూర్ హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్, సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, విఠల్ గురూజీ, ఎక్స్ పిఎస్సిఎస్ చైర్మన్ కొండా గంగాధర్, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్నాల్ రమేష్, గ్రామ నాయకులు గంగారాం, సురేష్ జుబ్రే, యువ నాయకులు సాయిబాబా, అశోక్ పటేల్, అవినాష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా నేడు మేనూరు గ్రామంలో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ఇక్కడ వచ్చేసాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు మన జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతారావు గారి ఆదేశాల మేరకు మండలంలో రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాము. గడిచిన ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి ఏవైతే హామీలు ఇచ్చారో 6 గ్యారంటీల హామీలను అవి అమలు చేసే దిశగా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఇంతకుముందే మనకు ఉచిత బస్సు ప్రయాణం జరిగింది, ఉచిత విద్యుత్, 500కే సిలిండర్, రుణమాఫీ, ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నాము. అలాగే సంక్షేమ పథకాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపడుతుంది. గత 10 సంవత్సరాలుగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అది ప్రజలందరూ గమనించాలి. ఒక పేరు కూడా మన పుట్టిన పిల్లల పేరు వేద్దామన్నా కూడా సైట్ ఓపెన్ చేయలేదు వారు. సో రేవంత్ రెడ్డి రాగానే ఈ రేషన్ కార్డుల వల్ల పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో వారు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే మన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారు మన జుక్కల్ అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామానికి 20-30 లక్షలు మించకుండా బయటి దేశాల పర్యటనలో కానీ మన కాన్స్టిట్యున్సీ పేరు ఎత్తడం, అక్కడ కూడా నా కాన్స్టిట్యున్సీలో ఇది కావాలి అది కావాలని చెప్పడం జరుగుతుంది. అది మనకు ఎంతో శుభదాయకం. ఆయన నిద్ర లేకుండా ఎక్కడ టైం దొరికినా కూడా సంబంధిత శాఖల